ఒక ఎలుక నిండుగా ఉన్న బియ్యం గిన్నెలో పడింది. మొదట్లో అది చాలా సంతోషించింది. ఎటు చూసినా బియ్యమే బియ్యం. ఆహారం కోసం వెతకాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన పని అసలే లేదు, ఏ పని చేయాల్సిన అవసరం కూడా లేదు. అది తింటూ నిద్రపోతూ జీవితాన్ని గడిపేస్తుంది. ఆ గిన్నె పై భాగంలో ఒక రంధ్రం కూడా ఉంది. ఎలుక ఎప్పుడైనా బయటికి వెళ్లాలనుకునే అవకాశం కూడా ఉండేది. కానీ ఎలుక ఒక్కసారి కూడా బయటికి దూడడానికి ప్రయత్నించలేదు. రోజులు గడుస్తూ ఉండగా క్రమంగా బియ్యం తగ్గిపోతూ వచ్చాయి. గిన్నెలో బియ్యం అయిపోయే కొద్దీ ఎలుక మరింత లోతుకు కూరుకుపోయేది. ఇప్పుడు బయటికి వెళ్లే రంధ్రానికి తనకి చాలా దూరం అయిపోయింది. అప్పటికే చాలా ఆలస్యం కూడా అయిపోయింది. ఒకరోజు బియ్యం పూర్తిగా అయిపోయి ఎలుక శక్తి కూడా పూర్తిగా క్షీణించింది. ఆ బియ్యం పాత్ర ఎలుకను బంధించలేదు. ఎలుక సుఖానికి మరిగి కంఫర్ట్ జోన్ వల్ల తనకు తాను బంధింపబడింది. దీనినే సైకాలజీలో కంఫర్ట్ జోన్ ట్రాప్ అని అంటారు. చాలా సార్లు మనం కూడా సేఫ్ గా అనిపించే చోటే ఆగిపోతాం. గ్రోత్ లేని జాబ్ లేని పర్పస్ లేని లైఫ్ లో గడిపేస్తాం. ఎందుకంటే చేంజ్ కంటే కంఫర్ట్ సేఫ్ అనుకుంటాం కాబట్టి. కానీ నిజం ఏంటంటే కంఫర్ట్ జోన్ ఏదో ఒక రోజు జైలులా మారుతుంది. ఎంత ఆలస్యం చేస్తే బయటపడడానికి అంత కష్టంగా మారుతుంది. ఇలాంటి మంచి కథల కోసం నన్ను లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.